ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. దేవుడు మనకి మరొక రోజు అనుగ్రహించినందుకు, అలాగే మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి వాగ్దానములతో మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి, అలాగే మనల్ని అనుదినము కాపాడుతున్నందుకు, మనల్ని అనుదినము దేవుడు పోషిస్తున్నందుకు, మనల్ని దేవుడు అనుదినము ఆహారమును అనుగ్రహిస్తూ, అలాగే ఆయుష్ను అనుగ్రహిస్తూ దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకున్నాము. అందరూ ఉదయమునే లేచి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా? మనము ఉదయకాల ప్రార్థన చాలా మనకి ముఖ్యము. ఎందుకంటే ఉదయకాలమే మనం లేచి దేవుడికి మన మొదటి గడియను దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఆ రోజు అంతట్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనకి తోడుగా వెన్నంటే ఉండి మనకి పనులలో మనకి శక్తిని అనుగ్రహిస్తూ, సహాయమును అనుగ్రహిస్తూ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అందరూ ఉదయంలో లేచి దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోకండి. అలాగే ఈరోజు దేవుడు మనకి అనుగ్రహిస్తున్న వాగ్దానమును చదువుకున్నాము. వాగ్దానము 18వ కీర్తన 28వ వచనం చదువుకున్నాము. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడవైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, నా దీపమును వెలిగించువాడవు నీవే. దీపము మనము ఈ లోకానుసారంగా చూసుకున్నట్లయితే ఒక దీపము వెలగాలంటే దానికి నూనె ఎంతో అవసరం. అలాగే ఆత్మీయంగా మనము ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అంటే మనకి వాక్యము, ప్రార్థన అనేది చాలా ముఖ్యము. అలా ప్రార్థన లేదంటే, వాక్యము లేదు అంటే మన జీవితాలలో వెలుగు అనేది ఉండదు. మనకి ఆత్మీయంగా కూడా మనము ఎదగలేము. అలాగే మన ఇంట్లో దీపం వెలగాలంటే దానికి ఏం కావాలండి? నూనె ఖచ్చితంగా కావాలి. అయిపోయేకుందే మనము దానికి నూనె పోస్తూ ఉంటేనే అది నిత్యము వెలుగుతూ ఉంటుంది. లేదంటే మధ్యలోనే ఆరిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది? మనకి చీకటి అనేది వస్తుంది. అలాగా అది మనము గమనించుకుంటూ దాంట్లో అయిపోయినప్పుడు నూనె పోస్తూ దీపం వెలిగించామంటే ఎప్పుడు నిత్యం వెలుగుతూ మనకి మన ఇంటికి వెలుగును ఇస్తూనే ఉంటుంది. అదే విధంగా మన జీవితము, మన కుటుంబము, మన బిడ్డలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఇంట్లో నిత్యము ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, దేవుని సన్నిధి మనతో ఉండాలి. అప్పుడే నిత్యము వెలుగుతున్న దీపం వల్లే మనము మన కుటుంబాలు వెలుగుతూ ఉంటాయి. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుడు ఏం చేస్తాడు? చీకటిని కూడా వెలుగుగా చేయగలడు. అవును, ఎందుకంటే జక్కయ్య కుటుంబంని చూసుకున్నట్లయితే యేసయ్య ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు అప్పటి వరకు ఆయన జీవితంలో ఉన్న చీకటి క్రియలన్నీ కూడా ఒక్కసారి దేవుడు దేవుడు రాగానే అవన్నీ కూడా తొలగించబడ్డాయి. మా ఇంట్లో నుంచి పారిపోయాయి. ఆయన జీవితం కూడా వెలుగుమయంగా మారింది. ఆయన కుటుంబానికి కూడా రక్షణ వచ్చింది. ఆ కుటుంబానికి వెలుగు వచ్చింది. ఎలా వచ్చింది అంటే దేవుడు ఆ ఇంట్లోనికి రాబట్టి, ఆయన జీవితంలోనికి దేవుణ్ణి ఆహ్వానించబట్టి అప్పటి వరకు ఉన్న ఆయన జీవితంలో ఉన్న చీకటి క్రియలన్నీ కూడా తొలగిపోయి ఎంతో రక్షణ పొందుకోగలిగాడు. మనం కూడా మన జీవితాల్లోకి మనము దేవుణ్ణి ఆహ్వానించుకుందాము. అలాగే మన ఇంట్లోనికి దేవుణ్ణి ఆహ్వానించుకొని మన ఇంట్లో ఉన్న చీకటిని తొలగించుకొని ఎప్పుడు నిత్యం వెలిగే దీపం వలె వెలుగుతూ ఉండాలి. మన ఇంట్లో ఉన్న చీకటిని బయటకు పంపించుకోవాలి అన్న చీకటి శక్తులతో ఎంతో మంది బాధించబడుతూ ఉంటారు, పీడింపబడుతూ ఉంటారు. ఎన్నో చీకటి శక్తుల వల్ల ఎన్నో చీకటి కార్యాలు, చీకటి క్రియలు ఒక్కొక్క కుటుంబంలో ఉంటూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా బయటకు పోవాలి అన్నా, దూరంగా తొలగిపోవాలన్నా ఖచ్చితంగా దేవుడు కావాలి, దేవుని ప్రార్థన కావాలి, వాక్యం కావాలి, దేవుని సన్నిధి ఎప్పుడు నిత్యం నీ కుటుంబంలో ఉండాలి. అప్పుడే దేవుడు నీలో ఉన్న ఆ చీకటిని తొలగించగలడు, నీకు వెలుగుని ఇవ్వగలడు. అలాగే ఇప్పుడు దేవుడు ఈ రోజు నీతో చెప్తున్నాడు, నీ చీకటి నేను వెలుగుగా చేయగలను, నీ దీపమును వెలిగించువాడను కూడా నేనే. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ చీకటిని వెలుగుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ దీపాన్ని వెలిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడిని ఈ రోజు మీ ఇంటిలోనికి ఆహ్వానిస్తారా?
అలాగే మీ జీవితాల్ని వెలిగించుకుంటారా? అలాగే మీ చీకటినంతటిని బయటకు పారదోలుకొని ఎంతో వెలుగుమయంగా దేవుణ్ణి మీ కుటుంబంలోనికి ఆహ్వానించుకోండి. మీరు మీ కుటుంబాలన్నీ దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవుడు మనకి ఈ వాగ్దానం అనుగ్రహించినందుకు మన జీవితాలలో వెలుగు నింపబడాలని, అలాగే చీకటి బయటకు పారదోలబడాలని ప్రార్థించుకుందాము. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన, నీవు అనుగ్రహించిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఏ కుటుంబంలో అయితే నాయన వెలుగు లేక చీకట్లో ఉంటున్నారో ప్రభా, అయా ఆ ఇంట్లో ఎటువంటి చీకటి క్రియలు ఉన్నాయో ప్రభా, వాటన్నిటిని కూడా ప్రభా మీరు పారదోలి ప్రభా ఆ కుటుంబానికి వెలుగునివ్వమని ప్రభా. అయా ఇదిగో తండ్రి, నిత్యము ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ప్రభా వాళ్ళు ఎప్పుడు వెలుగుచుండలాగన, అయా నీ వాక్యమును వాళ్ళ హృదయంలో ఉంచుకునేలాగన నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రభా. వారిని చీకటిని కూడా మీరు వెలుగుగా మార్చమని ప్రభా ప్రార్థిస్తూ, అయా నీ నామాన్ని మహింపరుస్తూ, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.